మధ్యాహ్నం 2:30కు ఒక బండి ఉన్నది. అది ఎక్కిపోవచ్చు. ఎక్కడికి పోవాలి, ఏం చేయాలనేది అతడు ఆలోచించలేదు. పగలల్లా సత్యం గదిలో కూర్చుని తలుపు బిడాయించుకున్నాడు. ఎవరో డబ్బు బదులు కావాలని వచ్చారు. వాళ్ళెవరో కూడా తెలియకుండా వంటలక్క చేతికి 10 రూపాయలిచ్చి వాళ్ళకిమ్మన్నాడు. మరెవరో వచ్చి తమకు సూరయ్య 20 రూపాయలు బాకీ ఉన్నాడని చెప్పారు. ఆ డబ్బు కూడా ఇచ్చి పంపాడు. ఇంకెవరో చిన్న వ్యవహారం మాట్లాడాలని వచ్చారు. సత్యం బయటకు రాలేదు. ఇదంతా సత్యానికి ఇరకాటంగానే ఉంది. కాని ఇంతకన్నా అతనికి భయం వేసినదేమంటే వంటలక్కకి, ఇంట్లో నౌకర్లకి తనని గురించి అనుమానం కలగసాగింది. వంటలక్క తనకేసి అదో మోస్తరుగా చూస్తోంది. తాను సూరయ్య కాదని ఎవ్వరూ అనుకోరనే ధైర్యంతో ఉంటూ వచ్చాడు సత్యం. కాని ఆ ధైర్యం ఇప్పుడు దిగజారసాగింది. తన మాటలలోనూ చేతలలోనూ తన లక్షణాలుండక ఏమవుతుంది? అనుమానం కలగనే కూడదు. కాని కలిగితే అది క్షణంలోకి నమ్మకంగా మారుతుంది. ఈ మార్పు అచ్చంగా తనలోనే అయితే అంత ఇబ్బంది లేకపోను. తన తండ్రి కాస్త కూడా తన మాదిరిగా ప్రవర్తించడం లేదు. మొదట లేదు. కాని ఇప్పుడిప్పుడు తండ్రిని చూడగానే ఆయన మొహం చప్పున పోల్చుకోవడానికి వీలవుతున్నది. 8-9 ఏళ్ల లేత మొహంలో ఎక్కడో 50 ఏళ్ల వాడి ఛాయలున్నాయి. అద్దంలో చూసుకుంటే తన మొహంలో కూడా కుర్ర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు పైవాళ్లు మటుకు చూడరా? వంటలక్క చూసే ఉండాలి. పొద్దు కూకింది. చీకటి పడింది. కాని సత్యం బయటికి రావడానికి సాహసించలేదు. తన తండ్రి కోసం రాత్రి పొద్దుపోయాక కూడా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. 8 గంటల వేళకు వంటలక్క పైకి వచ్చి, బాబూ, అబ్బాయి జాడలేదు అని చెప్పింది. బళ్ళో నుంచి తిరిగి రాలేదా అన్నాడు సత్యం. సాయంకాలం బడికి పోనేలేదు. ఎక్కడికైనా ఆడుకోబోయినాడనుకున్నా అన్నది వంటలక్క. అదేమిటి, కోప్పడి బడికి పంపకపోయావా అన్నాడు సత్యం. ఇప్పుడు అబ్బాయిని కోప్పడేట్టుగా లేడు. వెనకటి అబ్బాయి కాదు. మిమ్మల్ని కోప్పడమన్నా కోప్పడతాను. కానీ అబ్బాయి కేసి చూడటానికే భయంగా ఉంది అన్నది వంటలక్క.